మరీ ఒళ్ళు చెమటలు పట్టుకొస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ పరీక్షలు చేసుకున్నాం. దాంట్లో డెంగ్యూ వచ్చింది. ఎటెల్లో మాకు తెలియదు ఎటెల్ అవుతుంది. సురేష్ మేడం అని తెలుసు మాకు. ఎట్లయితే మీరు అర్జెంట్గా వెళ్ళండి చెప్పని ఎంతకు ఉందంటే 30కి వచ్చేసింది డాక్టర్ అన్నాడు. ఇక్కడ కాదు నువ్వు ఎక్కడ వద్దు, కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పని గో హాస్పిటల్కి వెళ్ళని చెప్పి పంపించింది. ఇక్కడికి వస్తాగానే టక అన్నీ పరీక్షలు చేశారు వాళ్ళు. 30 కల్లా పోయి 20కి వచ్చేసింది. 20కి వచ్చిందని చెప్పని మళ్ళా తీసుకెళ్ళి ఐసీలో పెట్టారు. 37కి వచ్చింది. 35 కల్లా పోయి 60కి వచ్చింది. ఈరోజు 93,000 వచ్చింది. ఈరోజు దీవెన మేడం ఇప్పుడే వచ్చింది, అంతా చూసుకుంది. ఇవాళ రీసెర్చ్ చేస్తున్నామయ్యా ఇల్లు, మళ్ళీ 2 రోజుల తర్వాత ఓపీలోకి వచ్చి కలవని చెప్పింది. ఓకే, మేము రాగానే ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చాము. ఎమర్జెన్సీ వార్డులో నజీర్ సార్ ఉన్నారు. ఆయన చాలా ఓపికగా మేము చెప్పిన ప్రతిదీ ఉన్నారు. అంటే ఇంతకుముందు గతంలో చేసిన బ్లడ్ టెస్ట్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసి వెంటనే ఇవి ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి. మేము చెప్పిన ప్రతిదీ కూడా చాలా ఓపికగా ఉన్నారు. ఆయన కూడా చాలా ఓపికగా మమ్మల్ని అడిగారు ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ అయింది, ఎలా ప్లేట్లెట్స్ పడిపోయినాయి. ఆయన అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అయితే నజీర్ సార్ అనే అతను వెళ్ళేంత వరకు, వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మాతో ఉన్నారు. ప్రతిదీ మాకు ఎడ్యుకేట్ చేశాడు. ఆయన మాత్రం ఐ విల్ బి గివెన్ 5 out of 5 టు నజీర్ సార్. థ్యాంక్ఫుల్ టు ద నజీర్ సార్. థ్యాంక్ యూ.